అందరు లీడర్లు సభలు పెడితే స్టేజ్ మీద నిలబడతారేమో గాని మాట మీద మాత్రం నిలబడరు. కానీ నేనట్లా కాదు. మాట ఇచ్చినా అంటే నా సొంటి మాట తప్పని మనిషి మొత్తం మీద భూతద్దమే చెతికినా దొరకరు అని నిన్నగాక మొన్న పార్టీ పెట్టి కోతలు కోస్తున్నాడు. వచ్చి ఎన్నో దినాలు కాకముందే ఈయన కూడా అందరు లీడర్ల తీరు నమ్మినోళ్లకు నామాలు పెడుతున్నాడని నిరూపించుకున్నాడు. ఆయన ఎవరనేది మేము చూపిస్తాం. సాంబా వేసుకో అమ్మా, మావో చూస్తారంట. మరి థిక్ అంటారో కన్ఫ్యూజన్ అంటారో తెలియదు గాని ప్రపంచం మొత్తం దేవులాడినా గాని జనసేన లీడర్ అంత కన్ఫ్యూజ్ అయ్యే మనిషి దొరకడు. ఎందుకంటే ఈయన ఎవరికి ఎప్పుడు మద్దతు ఇస్తాడో ఎవరికి మద్దతు లేదంటాడో ఆయనకే అర్థమైతలేనట్టుంది. నిన్నటిదాకా నువ్వు మట్టిలో మాణిక్యానివి, నీ అసుంటోడు దేశం మొత్తంలో జల్లడబట్టినా దొరకడు. మల్కాజ్గిరిలో నిన్ను ఎట్లయినా సరే నేను గెలిపిస్తా అని లోక్సత్తా ఏకలింగాన్ని గాల్లెనే నిలబెట్టే కదా. కానీ ఇప్పుడు ఆ మాట తప్పి జేపీ నోట్ల మట్టి కొట్టిండు. పీకపాటి ఏకలింగం మళ్ళొకసారి పీకు ఊదకుంటా గట్టిగా కుత్కె విసికిండు పవన్ కళ్యాణ్. హైటెక్ సిద్ధాంతి చంద్రాలు ఇంటికొచ్చి గెలవంగానే జనసేన పార్టీ సిద్ధాంతి జేపీకి ఇచ్చిన హామీ మర్చిపోయిండు. జేపీ గారి మీద నాకు ఇంకొక అగౌరవభావం కానీ లేదు, గౌరవమే. కానీ ఉన్న పరిస్థితుల్లో లార్జర్ ఇంట్రెస్ట్ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని, రెండు రాష్ట్రాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేను ఎన్డీ అలయన్స్ కి మద్దతు పలుకుతున్నాను. జేపీ అంటే నాకు ఇష్టమే గాని ఓట్లేపించేటంత కాదు. ఇప్పటిదాకా నేను ఒంటి కన్నుతోనే లోకాన్ని చూసినా, కానీ చంద్రాలు వచ్చి రెండో కన్ను తెరిపించిండు. ఇక నాకు ఇప్పుడు జయప్రకాశం కంటే మల్లారెడ్డే మంచిగా కనిపిస్తున్నాడు అంటున్నాడు. ఏమన్నా తరికున్న మాటలేనా నీ దోస్తు పోట్లూరి ప్రసాద్ కు టికెట్ ఇయ్యలేదని నిన్నటిదాకా పచ్చపాటి మీద అలిగినవో ఏమో గాని పూగుర్తుకు మాత్రమే నా మద్దతుంటది, టీడీపీకి కాదంటివి. చంద్రాలు వచ్చి గెలవంగానే నీ ఆలోచనలు సిద్ధాంతాలు అన్ని ఏకదమ్ మారినాయి. ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నా అని చెప్తావు. 6 నెలలు సావాసం ఉంటే వాళ్ళు ఈళ్ళైతారంటారు గాని నీకు అంత టైం కూడా పట్టలేదు కదా అసలు రూపం బయట పెట్టనీకి. నెల రోజులకే రాజకీయం వంట పట్టించుకున్నావు. ఈ లీడర్లు అంతా మంచోళ్ళు కాదు, గడికో మాట మారుస్తారు, నేను అట్లా కాదు మాట మీద నిలబడే మనిషిని అంటివి కదా. మరి ఇప్పుడేమంటావు? నువ్వు కూడా ఆ తోటలో వంకాయవే అని ఒప్పుకుంటావా? కానీ ఏమన్నా సరే మనిషికి ఇంత కన్ఫ్యూజన్ ఉండొద్దు అంటున్నారు పబ్లిక్. నాకు కొంచెం తెక్కుంది.